హాయ్ వెల్కమ్ టు అరుణ స్వీట్ కిచెన్. స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీరు కూడా పర్ఫెక్ట్గా బర్ఫీ రెసిపీని ప్రిపేర్ చేసుకోగలుగుతారు. ఇందుకోసము స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని లో ఫ్లేమ్ మీద వేపుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు మాడిపోయి స్వీట్ ఫ్లేవర్ అనేది చెడిపోతుంది. మొదట నెయ్యిని పీల్చుకొని తర్వాత రిలీజ్ చేస్తుంది. లో ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ ని వేసి స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి. స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి 1 కప్పు షుగర్ ని వేసుకొని 1/2 కప్పు వాటర్ ని వేసి పాకం రానిచ్చుకోవాలి. ఎంత క్వాంటిటీ మైదా పిండి తీసుకుంటున్నామో షుగర్ క్వాంటిటీ కూడా అంతే ఉండాలి. స్వీట్ ఎక్కువగా ఉండాలి అనుకునే వాళ్ళు మరొక 4 స్పూన్స్ షుగర్ ని యాడ్ చేసుకోండి. లేత తీగ పాకం రావాలి, వీడియోలో చూపిస్తున్నాను చూడండి. తర్వాత ఈ పాకంను వేయించుకున్న పిండిలోకి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ను ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ ని వాటర్ లో కానీ మిల్క్ లో కానీ కలిపి యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. లో ఫ్లేమ్ మీద కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మిశ్రమము దగ్గర పడి ప్యాన్ కి అంటుకోకుండా ఉండేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక మౌల్లో బటర్ పేపర్ నుంచి నెయ్యిని రాసి రెడీగా ఉంచుకున్నాను. ఉడికించుకున్న ఈ మిశ్రమాన్ని మౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని స్పాచులా లేదా స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్పూన్కు కాస్త నెయ్యిని రాసుకొని స్ప్రెడ్ చేశారంటే అంటుకోకుండా ఉంటుంది. ఇలాగే పీసెస్ని కట్ చేసుకోవచ్చు, లేదా గార్నిషింగ్ కోసము మీకు నచ్చిన డ్రై ఫ్రూట్ పీసెస్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే బాదం ముక్కల్ని వేస్తున్నాను. డ్రై ఫ్రూట్ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో ట్యాప్ చేసి 1 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత మోల్డ్ నుంచి తీసి బటర్ పేపర్ను తీసేసి మీకు నచ్చిన షేపు సైజులో కట్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, అచ్చం స్వీట్ షాప్ నుంచి తెచ్చినట్లుగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యము, అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. చేసే ముందు ఇంగ్రీడియంట్స్ ని చెక్ చేసుకొని వీడియోని ఒకసారి చూసి ట్రై చేయండి. తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్ గా నేను పోస్ట్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.